హాయ్ అండి. ఈరోజు వీడియోలో నా స్టైల్లో చాలా సింపుల్గా పల్లి చట్నీ తయారీ విధానం ఎలా అని చూసేద్దామండి. ఇది దోశ, ఇడ్లీ ఇంకా చిన్న చిన్న పునుగులు వేస్తాం కదా, దానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా దానికోసం అయితే కడాయి పెట్టి ఆయిల్ వేసి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసి మిక్సీ జార్లోకి అయితే తీసేయండి. ఇంక తర్వాత చూసారంటే వేరుశెనగలు వేసాను, కొంచెంగా జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయాలి. ఇంకా చల్లారిన తర్వాత అవి కూడా మిక్సీ జార్లోకి తీసేసి ఒకే ఒక వెల్లుల్లి రేఖ వేసానండి, కొంచెంగా చింతపండు వేసాను, రుచికి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత నీళ్లు పోసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేయాలి. నేను ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ అంతా ఏమీ వేయను అనమాట, సింపుల్ గా ఇలా అయితే చేస్తాను. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు వేసిన తర్వాత పోపు బాగా క్రిస్పీగా వేగిన తర్వాత ముందుగా రుబ్బి ఉంచిన పల్లి చట్నీ అయితే పోపులో కలిపేయాలండి. అంతేనండి, నా స్టైల్లో చాలా సింపుల్ గా పల్లి చట్నీ తయారైపోతుంది. చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేసేయండి. మరి ఇటువంటి ఈజీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.